హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. అలిమోనీ భార్యాభర్తల డివోర్స్ తీసుకున్న తర్వాత అలిమోనీ అంటే వన్ టైం సెటిల్మెంట్ని ఏ రకంగా డిసైడ్ చేస్తారు అన్నది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది అలిమోనీ మెయింటెనెన్స్ రెండు కూడా ఒకటే అనుకుంటారు, కానీ రెండు ఒకటి కాదు. మెయింటెనెన్స్ అన్నది ఆ కేసు నడుస్తున్నంత కాలం కూడా ఆ భర్త ఆ భార్యకి చెల్లించినటువంటి ఇన్కమ్ని మెయింటెనెన్స్ అని అంటారు. అలిమోనీ అంటే టోటల్గా ఆ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని పూర్తిగా డివోర్స్ రూపంలో విడిపోయినప్పుడు వన్ టైం సెటిల్మెంట్గా విడిపోయేటప్పుడు అలిమోనీని ఏ రకంగా పరిగణిస్తారు అంటే కోర్టు ఏ ఏ రకమైన పాయింట్స్ని పరిగణలో తీసుకొని వారి యొక్క అలిమోనీ డిసైడ్ చేస్తుంది అన్న విషయం మీద చాలా మందికి చాలా రకాల అనుమానాలు అయితే ఉన్నాయి, చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. రకరకాల క్లయింట్స్ వస్తుంటూ మమ్మల్ని అడుగుతుంటారు, సరే అలిమోనీ ఎలా డిసైడ్ చేస్తారు, దీనికి ఏమైనా స్టాండర్డ్స్ ఉన్నాయని చెప్పి. దీని మీద ఎక్కడ ప్రాపర్ స్టాండర్డ్స్ అంటూ లేవు, కానీ కోర్టు మాత్రం ఒక 10 పాయింట్స్ని మాత్రం పరిగణలో తీసుకొని అలిమోనీని డిసైడ్ చేస్తుంది. ఆ 10 పాయింట్స్ ఏంటన్నది నేను మీతో ఈరోజు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అలిమోనీ అనేది చాలామంది ఏమనుకుంటారంటే భార్యకి భర్త చెల్లించే వన్ టైం సెటిల్మెంట్ అని అలిమోనీ అంటారు అని అనుకుంటారు, కానీ అదే కాదండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భార్య కూడా అలిమోనీ చెల్లించవచ్చు. భర్తకి మెయింటెనెన్స్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అలిమోనీ కూడా భార్య భర్తకు కూడా చెల్లింపు చేసే సందర్భం ఉంటుంది. అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, కానీ ఎక్కువ సందర్భాల్లో భర్త మాత్రమే చెల్లిస్తాడు ఈ యొక్క అలిమోనీని. సో అలిమోనీ డిసైడ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, కోర్టు ఏ ఏ విషయాల్ని పరిగణలో తీసుకుంటుంది, 10 పాయింట్లో చాలా షార్ట్ కట్లో మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఇది మీకు చాలా వ్యాలిడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, ఇన్కమ్ సోర్సెస్. ముఖ్యంగా భర్త యొక్క ఇన్కమ్ సోర్సెస్ని చూస్తారు. హస్బెండ్ యొక్క ఇన్కమ్ అంటే అతను ఏ ఏ మార్గాల ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. ఉదాహరణకు అతను జాబ్ చేసే వ్యక్తి అయితే అతని యొక్క పేమెంట్ స్లిప్స్ చూస్తారు. అదేవిధంగా అతనికి ఏదైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే రెంటల్ ఇన్కమ్ చూస్తారు. కమర్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ నుంచి రెవెన్యూ వస్తే వాటిని కూడా పరిగణలో తీసుకుంటారు. ఈ రకంగా హస్బెండ్కి వచ్చే ఇన్కమ్ని మొత్తం కూడా పరిగణలో తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వైఫ్ కూడా జాబ్ చేసే విధంగా ఉంటే ఆమె యొక్క రెవెన్యూను కూడా ఆమె యొక్క ఇన్కమ్ను కూడా పరిగణలో తీసుకుంటారు. బోత్ పార్టీస్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు యొక్క ఇన్కమ్ను కూడా పరిగణలో తీసుకుంటారు. ఇది ఇన్కమ్ సోర్సెస్లో. అంటే ఉదాహరణకి బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి, వీరి యొక్క ఐటీఆర్ని చూస్తారు, వారి యొక్క ఐటీఆర్స్ని చూస్తారు. రెండింటిని చూసి ఒక స్టాండర్డ్గా వచ్చే కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ సోర్సెస్. నెంబర్ 2 ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే వారికి ఏదైనా స్థిర చరాస్తులు ఉన్నాయా, ఇద్దరికి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా, వాటి మీద రెవెన్యూ వస్తుందా, కేవలం అసెట్స్గానే ఉన్నాయా. ఉదాహరణకి వ్యవసాయ భూములు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ రెంటల్గా వచ్చేవాటి ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే ఫిక్స్డ్ అసెట్స్ని కూడా పరిగణలో తీసుకుంటారు. దీనికి సంబంధించింది. 3వ పాయింట్, హెల్త్ కండిషన్స్. హెల్త్ కండిషన్స్లో ఆ భార్య యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అడిగి ట్రీట్మెంట్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అన్నది కూడా హెల్త్ కండిషన్లో చూస్తారు. అదేవిధంగా భర్త యొక్క హెల్త్ కండిషన్స్ని కూడా పరిగణలో తీసుకుంటారు. ఆ భర్త యొక్క హెల్త్ ఎలా ఉంది, అతనికి ఏదైనా ట్రీట్మెంట్ అవుతుందా, అతను ఏమైనా క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నాడా, లేకపోతే అతని యొక్క హెల్త్ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటుంది, ఇయర్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఎంత ఉంటే, తన రెవెన్యూలో హెల్త్కి ఎంత పోతుంది అంటే బోత్ పార్టీస్ని కూడా ఈ యొక్క హెల్త్ అనే పాయింట్లో కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక 4th పాయింట్, డిపెండెంట్స్. అంటే ఆ భర్తకు కానీ భార్యకి కానీ డిపెండెంట్స్ ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఉన్నారా, పేరెంట్స్ ఉంటే వారి యొక్క హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫాదర్ కానీ మదర్ కానీ ఇతర ఎవరైనా సిస్టర్స్ కానీ ఇతరత్ర ఏమైనా డిపెండెంట్స్ ఎవరైనా ఉన్నారా, ఒకవేళ వైఫ్ ఉంటే వైఫ్కి సంబంధించిన డిపెండెంట్స్ కూడా ఎవరైనా ఉన్నారా, వీటిని కూడా పరిగణలో తీసుకుంటారు. నెంబర్ 6 లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే అతనికి ఏదైనా లోన్స్, ఈఎంఐస్, ఇతరత్ర ఏమైనా అప్పులు, ప్రైవేట్ లోన్స్ కావచ్చు, బ్యాంక్ లోన్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిలో కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా అతనికి ఏమైనా లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే అతనికి ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా, వాటిని కూడా పరిగణలో తీసుకుంటారు. నెంబర్ 7th పాయింట్, లివింగ్ స్టాండర్డ్స్. లివింగ్ స్టాండర్డ్స్ అంటే వాళ్ళు అంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు ఏ ఏ స్టాండర్డ్స్లో ఉన్నారు. ఉదాహరణకు చూడండి, కామన్ మ్యాన్ ఉంటాడు, మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటారు, హై సొసైటీ వాళ్ళు ఉంటారు. సో కామన్ మ్యాన్ మెయింటైన్ చేసే విధానం వేరు, కాస్త మిడిల్ క్లాస్ సెగ్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధానం వేరు. అదేవిధంగా హై క్లాస్ ఉన్నటువంటి ఒక సోషల్ స్టేటస్లో సెలబ్రిటీస్ ఆ రేంజ్లో ఉండేటప్పుడు వారి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. సో ఈ యొక్క స్టాండర్డ్స్ని కూడా లివింగ్ స్టాండర్డ్స్ని కూడా పరిగణలో తీసుకుంటారు. అది 7th పాయింట్. 8th పాయింట్ విషయానికి వచ్చినట్లయితే చిల్డ్రన్స్ ఫ్యాక్టర్ని చూస్తారు. చిల్డ్రన్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్టడీస్ ఏంటి, ఏం చదువుతున్నారు, వాటికి ఎంత ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి, వారి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉండాలి. ఉదాహరణ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్స్ ఉన్నారంటే అప్ టు 18 ఇయర్స్ వరకు, 18 ఏళ్ళు నిండే వరకు వారి యొక్క పూర్తి బాధ్యత తండ్రిది మాత్రమే ఉంటుంది. తండ్రి ఏ రకంగానైనా యొక్క పిల్లల్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. కానీ కొన్ని సందర్భాల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మాయి విషయంలో వచ్చినట్లయితే
అమ్మాయి మ్యారేజ్ ఏజ్ అంటే మ్యారేజ్ చేసుకునేదాకా ఆ యొక్క అమ్మాయిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత తండ్రిది మాత్రమే ఉంటుంది. తల్లి యొక్క బాధ్యత చాలా తక్కువ ఉంటుంది. తండ్రి యొక్క బాధ్యత ఉంటుంది. ఒకవేళ అబ్బాయి అయినా సరే హైయర్ స్టడీస్ చేస్తున్న సందర్భాల్లో ఉదాహరణకి బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ 4 ఇయర్స్. సో డివోర్స్ తీసేసుకున్నారు. సో నాకు సంబంధం లేదు, నువ్వు మేజర్ అయిపోయావు కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పి తండ్రి చెప్పే అవకాశం కూడా లేదు. అతని యొక్క ఎడ్యుకేషన్ కానీ ఒక ఉదాహరణకు ఒక ఎంబీబీఎస్ చేస్తున్నాడు, లేకపోతే ఒక లా కోర్స్ చేస్తున్నాడు, ఇతరత్ర హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఆ మిడిల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్లో విడిచిపెట్టే హక్కు తండ్రికి మాత్రం లేదు. ఆ యొక్క బాధ్యత పూర్తిగా తండ్రిదే ఉంటుంది. మేజర్ అయినంత మాత్రాన కోర్టులో చెప్పారు కదా, మేజర్ అయిపోతే పిల్లల యొక్క మెయింటెనెన్స్ నాది కాదు అని చెప్పి తప్పించుకునే అవకాశం ఆ తండ్రికి లేదు. పూర్తిగా బిడ్డల యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క పూర్తిని ఒక కరెక్ట్గా పెట్టాల్సిన బాధ్యత తండ్రి యొక్క దీని మీదే ఉంటుంది. తల్లికి చాలా తక్కువ ఉంటుంది. ఇక 9వ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అని తీసుకుంటాం. అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, దీన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఉదాహరణకి మ్యారేజే ఒక 1-2 ఇయర్స్లో మ్యారేజ్ అయిందనుకోండి, ఇటువంటి సందర్భాలు యాలిమనీ వచ్చే సందర్భం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక 50,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు. 50,000 శాలరీ తీసుకున్న వ్యక్తి ఒక 2 ఇయర్స్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2 ఇయర్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతరత్ర ఏదైనా కారణాలు, ప్రత్యేక కారణాలు ఇచ్చే డివోర్స్ జరిగిన సందర్భంలో దీన్ని కోర్టు యాలిమనీ ఎలా పరిగణిస్తుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి 50,000 ఇంటూ 12 మంత్స్ అంటే 6 lakhs అవుతుంది. 6 లక్షల రూపాయలు అతను రెవెన్యూ సంపాదిస్తున్నాడు. 6 లక్షల రూపాయల రెవెన్యూ సంపాదించేటప్పుడు ఇక్కడ యాలిమనీ ఎంత అంటే మినిమం 20% నుంచి 40% వరకు కోర్టు పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదైతే ఉదాహరణకి మ్యారేజ్ చేసుకుని 4 to 5 ఇయర్స్ అయింది, దాన్ని వేరే రకంగా చూస్తారు. ఒకవేళ మ్యారేజ్ 10+ ఇయర్స్ అయింది, దానిని యాలిమనీ పరిగణించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా యాలిమనీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ చేసుకుని 25 ఇయర్స్ దాటింది, అటువంటి సందర్భాల్లో కూడా యాలిమనీ కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనిని కూడా పరిగణలో తీసుకుంటారు యాలిమనీ ఇచ్చే సమయంలో. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు జరిగింది అన్నది కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఇక 10th పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటన్నిటినీ పరిగణలో తీసుకొని అసలు హస్బెండ్ టోటల్గా ఈ యొక్క ఇన్కమ్ని ఇవ్వగలడా లేదా, ఇస్తే ఎలా ఇవ్వాలి, ఏ ప్రాతిపాదికన ఇవ్వాలన్నది కూడా ఒక 10th పాయింట్ తీసుకొని టోటల్గా ఈ 10 పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసి కోర్టు ఏం చేస్తుందంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ని డిసైడ్ చేసి ఈ అమౌంట్ ఇవ్వమని చెప్పి ఆ యొక్క భర్తని అడిగే ప్రయత్నం చేస్తుంది. అతని ద్వారా యాలిమనీ పొందుతారు. ఉదాహరణ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాలిమనీ తీసుకున్న తర్వాత అతని మీద క్లెయిమ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది భార్యకి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు సంబంధించి ఏదైనా లీగల్ సంబంధించి ఏదైనా సలహాలు, సంప్రదింపులు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. ఇంతేకాకుండా కంటెంట్ మీద మీకు కావాల్సిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.